తెలంగాణలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆడపడుచులంతా ఆటపాటలతో సందడి చేస్తున్నారు. బతుకమ్మ వేడుకల్లో చిన్నారులు, యువతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. బతుకమ్మ ఆటపాటలతో కరీంనగర్ సందడిగా మారింది. మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, బతుకమ్మ పండుగ పూల పండుగ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు. ఆడబిడ్డలు ఘనంగా జరుపుకునే ఈ బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఎంగిలి పూలతో మొదలైనటువంటి బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. 9 రోజుల పాటు ఈ బతుకమ్మ ఆడుతూ పాడుతూ ఆడపిల్లలంతా కూడా ఆనందంగా గడుపుతున్నారు. కరీంనగర్లోని మనం చూడవచ్చు, ఎంత పెద్దిన మహిళలంతా కూడా బతుకమ్మను తీసుకువచ్చి వారంతా కూడా ఎంత ఆనందోత్సవాల మధ్య బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారో ఒకసారి చూడవచ్చు. దీంతో పాటు బతుకమ్మలతో పాటు హీరోక పూలతో బతుకమ్మను ఇలా అలంకరించడమే కాదు, ఆ బతుకమ్మల మీద జాతీయ జెండాలను కూడా పెట్టి ప్రదర్శించి వాటినంతా కూడా తమ జాతీయ భావాన్ని అదేవిధంగా దేశభక్తిని చాటుకునే విధంగా ఇక్కడ బతుకమ్మల పైన ప్రతి బతుకమ్మ పైన జెండాలను ఏర్పాటు చేయడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. తమ ప్రకృతిలో లభించేటువంటి పూల పండుగను, ఈ బతుకమ్మ పండుగను పల్లె పట్టణం అనే తేడా లేకుండా చాలామంది కూడా ఆనందోత్సవాల మధ్య జరుపుకోవడం జరుగుతుంది. తంగడి పూలతో ఉన్నటువంటి బతుకమ్మ పండుగ గునుక పువ్వు కావచ్చు, బంతి పువ్వులు కావచ్చు, చేమంతులు కావచ్చు, ఇవన్నీ కూడా హీరోక పూలతో బతుకమ్మను ఇలా అలంకరించిన తర్వాత అందులో పసుపుతో చేసినటువంటి గౌరమ్మను ప్రత్యేకంగా పూజించడం జరుగుతుంది. దీంతో పాటు ఇటు కొన్ని పిండితో చేసినటువంటి సత్తులను కూడా వాయినాలుగా ఇచ్చుకోవడం ఈరోజు ఆనవాయితీగా వస్తుంది. పిల్లలు చూడవచ్చు, చాలా ఆనందంగా పిల్లలంతా కూడా చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళంతా కూడా చాలా ఆనందోత్సవాలతో ఈ పండుగను జరుపుకున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. చాలా మంది మహిళలు తమ ఆనందాలతో బతుకమ్మను వేడుకలను జరుపుకోవడం చూస్తున్నాం. ఒకసారి మహిళలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. సద్దుల బతుకమ్మ ఎట్లా జరుపుకుంటున్నారు? 9 రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ ఎలా అనిపిస్తుంది? మేము మా 37 డివిజన్లో చాలా ఘనంగా జరుపుకుంటాము. ఎప్పుడు ప్రతి ఏటా ఇలాగే కనుల పండుగ అందంగా జరుపుకుంటాము. ఇక్కడ మా డివిజన్ ప్రజలందరూ ఇక్కడికే వచ్చి పూలని మనం ఎలాగైతే దేవుడికి పూజిస్తామో అలాగే బతుకమ్మకు అందంగా తీర్చిదిద్దారు. 9 రోజుల పాటు జరుపుకుంటారు కదా, పూలతో పండుగను పెంచిన బతుకమ్మను ఎట్లా అనిపిస్తుంది? ఈ పండుగ వచ్చిందంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ బతుకమ్మ పండుగ చేయాలని చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా వాడలో బతుకమ్మ పండుగ చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఎక్కడెక్కడ నుంచో చాలా మంది ఇక్కడ బతుకమ్మలు తీసుకొని వస్తారు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు కదా అంతా? చాలా ఉంటుందండి. ఇక్కడ ఈ రామ్నగర్లో బతుకమ్మ చాలా బాగా ఆడతాం. ఇంకా పండుగ వచ్చిందంటే చాలా ఎదురు చూస్తారా మీరంతా? ఆడబిడ్డల పండుగ కదా, ఎదురు చూస్తారా? ఎట్లా అనిపిస్తుంది? మాకు రామ్నగర్లో ఉన్న ఆడబిడ్డలు అంతా అందంగా ముస్తాబాయి తెలంగాణలో బతుకమ్మ సంబరాలు చాలా సంతోషంగా, ఇక్కడ చాలా దూరం నుండి కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడ మంచిగా ఆడుకుంటామని మొత్తానికైతే ఆడబిడ్డలంతా కూడా చాలా సంబరంగా జరుపుకుంటారు. పెద్ద ఎత్తున పూల పండుగ జరుగుతుంది. ఏడాదికి ఒకసారి వచ్చేటువంటి దసరా బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలా మంది కూడా ఆనందంగా ఎదురు చూస్తారు. ఆడబిడ్డలంతా కూడా తమ సొంత ఇంటికి వచ్చి పండుగ జరుపుకోవడం కాదు. మొత్తానికైతే బతుకమ్మ సంబరాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆనందోత్సవాల మధ్య అంబరాన్ని అంటున్నాయి. ఓకే సతీష్, థ్యాంక్ యూ.